హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నదొకటే జిందగీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గోస్ట్ వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్, ఒక పాత ఏరియా. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ వర్క్ చేయడం వర్క్ చేయాలి. సో ఇక్కడ జనాలు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక దెయ్యం అనేది ఉందంట, ఆడ దెయ్యం. ఆమె ఏం చేస్తుందంటే నైట్ అయ్యేసరికి గజ్జలు కట్టుకుని తిరుగుతూ ఉందంట ఫ్రెండ్స్. ప్లస్ అరుస్తూ ఉంటుందంట. ఎవరైనా జెంట్స్ పొరపాటున ఈ ఏరియాకి వస్తే జెంట్స్ని మాత్రం చంపేస్తుందంట, లేడీస్ని మాత్రం ఏం చేయదంట. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల జనాలు అందరూ లేడీసే ఉన్నారు. సాయంత్రం 6 అయ్యేసరికి జెంట్స్ ఎవరు ఉండట్లేదు, ఇక్కడ వేరే ఊర్లకు షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఈరోజు మన ఇద్దరం మాత్రం, నేను శ్రీశైలం ఇద్దరం వచ్చాం. సో మేము ఇద్దరమే ఉన్నాం బాయ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అసలు దెయ్యం ఉందా లేదా, ఉంటే ఆమెతో మనం కన్వర్జేషన్ చేద్దాం. అసలు ఎందుకు చంపుతుంది జనాలని, జెంట్స్ని మాత్రం ఎందుకు చంపుతుంది, ఆమె స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రీట్ లైట్స్ కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటంటే గత లాస్ట్ 10 years నుంచి ఇప్పటికీ ఒక 20 సార్లు వేశారంటే స్ట్రీట్ లైట్స్, కొత్త స్ట్రీట్ లైట్స్ని. అది వేసిన నెక్స్ట్ డే నుంచే మొత్తం ఆఫ్ అయిపోతున్నాయి అంట. సో ఇక్కడ ఏదో మిస్టరీ ఉందని చెప్పేసి జనాలు అయితే నమ్ముతున్నారు. సో అందరూ అంటున్న ప్రకారం అయితే ఇక్కడ ఒక ఆత్మ అయితే ఉంది. అదేంటంటే నల్ల చీర కట్టుకుని ఉంటుందంట, గాజులు వేసుకుని, పట్టీలు వేసుకుని, గజ్జలు వేసుకుని మొత్తం ఇక్కడ పరిగెడుతూ అరుస్తున్నట్టు వినపడుతుందంట. సో ఆ మిస్టరీని అయితే మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడే ఉందాం, ఇక్కడ మనం మార్నింగ్ అయ్యేంతవరకు ఇక్కడే ఉందాం. అసలు అది వస్తే తనతో కమ్యూనికేట్ చేసి ఇక్కడి నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్తాం. ఇక్కడ ఈ ఊరు జనాలకైతే ప్రశాంతతనైతే మనం కలిగిద్దాం. ఓకే ఫ్రెండ్స్. సౌండ్ వినిపించినారు మీకు? ఏం చేసే సౌండ్ వచ్చింది? సౌండ్ లాస్ట్ నుంచి వస్తున్నాను. లాస్ట్ నుంచి సౌండ్ వినిపించింది ఫ్రెండ్. చిన్న ఇక్కడికి ఫస్ట్ ఇగో నా గాలి మనం రావద్దని చెప్తున్నాను. అమ్ములు పరిగెత్తా. కింద స్లో ఫ్రెండ్స్. మీకైతే వినపడ్డదా ఫ్రెండ్స్? దెయ్యం మనకి ఒక ఇంటి ఇస్తుంది, ఒక సజెషన్ ఇస్తుంది, ఇక్కడికి రాకండి అని చెప్పి మనకు ఒక సజెషన్ ఇస్తుంది. సో అయినా సరే మేము ఏం లెక్క చేయకుండా వెళ్తున్నాం. ఆ దెయ్యంతో ఈరోజు మాట్లాడి మీకు అసలు ఏం జరిగిందో స్టోరీ అనేది మీకు రివీల్ చేస్తాం. రండి ఫ్రెండ్స్. గాలి చాలా గట్టిగా వస్తుందిరా. అదే అన్న, మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది రాబోతుందని. ఇదంతా క్యాప్చర్ చేద్దామన్నా. అది మనల్ని ఎంత భయపెట్టినా సరే మనం దాంతో మాట్లాడి తీద్దాం దానా. చూడండి సార్, అసలు వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతుందా లేదా? సౌండ్ పెద్ద అయిందిరా. ఏం పర్లేదన్న, అది మనం చంపేసినా సరే దాన్ని మన ఆడియన్స్కి చూపించే వెళ్దాం. మనం చంపేస్తే ఇక్కడ చచ్చిపోదాం, కానీ మన ఆడియన్స్కి మాత్రం చూపెట్టి తీరాలి దెయ్యాన్ని. ఆగు సౌండ్ పెద్ద అయింది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. గజ్జల సౌండ్ ఇందాక వరకు నాకు వినిపించలే, కానీ నాకైతే రాలే అన్న డిస్టర్బ్ చేస్తున్నాను. కమాన్ ఫ్రెండ్స్, వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇక్కడ చీర, జాకెట్, లాస్ట్కి అయితే మనకి కుండలు ఉన్నాయి. ఇక్కడైతే జాకెట్, అమ్మూలైతే చీర. ఈ చీర ఎవరిదై ఉండరా? వాళ్ళే, ఆమెదే అయి ఉంటుందా చీర? ఇది నా గెస్ అయితే తనదే అనుకుంటున్నాను అన్న. సో ఇక్కడ కొంచెం సంథింగ్ స్ట్రేంజ్ అయితే జరిగిందన్న. అదే మనమైతే ఫైండ్ చేద్దాం పదన్న.
వీళ్ళు ఊరు జనాలు ఇక్కడ పూజలు చేస్తారు అది ఇది చేస్తారని చెప్పి అని ఉండే కదా, అది నిజంగానే చేస్తుంటారంటవారా? నా గెస్ ప్రకారం అయితే వాళ్ళ నమ్మకం అయితే అదే అన్న. అంటే మనం నమ్మొచ్చా పూజలు చేస్తారు అది ఇది చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ నమ్మకం అయితే గట్టిగా ఉంది. ఇక్కడ చేసి ఏదో బంధించారు అన్న వాళ్ళ తత్వంలో తెలిసిపోతుంది మనకి, ఏదో ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఇక్కడ నిజంగానే రోజు జరుగుతున్నాయి అన్నట్టు వాళ్ళ నమ్మకం, కాబట్టి మనం కూడా ఫైన్ చేద్దాం. సార్ అందరూ క్యాప్చర్ చేయాలి. ఇక్కడైతే ఏ పూజలు జరగలేదన్న, ఇప్పటిదాకా అయితే ఏం జరగలేదు. అదే ఇప్పటి వరకు అయితే మనకేం కనిపించలేదు. చూద్దాం మరి ఇంకా ముందేమన్నా ఉంటాయా లేవా, నాకేమన్నా కనిపిస్తుందా, ఏమైనా ప్రూఫ్స్ మనకు దొరుకుతాయా లేదా. అని ఇక్కడ స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు కదా, సో ఇది ఒక ప్రూఫ్. ఇన్వెస్టిగేషన్ 1లో ఇదైతే కరెక్ట్. చూడన్నా, ఇదైతే 5 months బ్యాక్ వేసారు దీన్ని. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే వేసిన నెక్స్ట్ డే నుంచే లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతున్నాయంట. సో అసలు దాని రీజన్ ఏంటో మనకైతే ఇప్పుడు దాకా తెలియదు, మనం ఇంకా జోన్ దాకా వెళ్ళలేదు. సో స్టార్టింగ్లోనే లైట్స్ లేవు, చుట్టుపక్కల లైట్స్ మాత్రం వెలుగుతున్నాయి. ఈ ఏరియాలో మాత్రం లైట్స్ అయినవి మాత్రం ఆఫ్లోనే ఉంటుంది. మనకైతే ఇండికేషన్ వస్తుందన్న. ఒకసారి చెట్టు పైకి అయితే చూడండి, మనం దగ్గరలోకి రాగానే గాలి మాత్రం గట్టిగా వస్తుంది. అంటే సో మనం ఆ ప్లేస్కి దగ్గరలో ఉన్నట్టు ఇది ఒక ఇంటి మనకి. సో ఫ్రెండ్స్, ఊరు జనాలు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఆత్మ అనేది చెట్టు పైన ఉంటుందంట. ఈ లేఅవుట్లో ఎవరైనా వచ్చేసరికి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుందంట. గజ్జలు కట్టుకుని ఇక్కడిక్కడే తిరుగుతుందంట. అరుపులు, గాలి, శబ్దం చూసారా ఫ్రెండ్స్, మనకి ఇది ఒక ఇండికేషన్. చూడండి అది ఎలా చేస్తుందో. మనకు ఒక వార్నింగ్ అయితే ఇది మనకు ఒక వార్నింగ్ సైన్స్. ఇది అంటే మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఒక దాని పద్ధతులు అది మనకు చెప్తుంది. కానీ అయినా మనం లెక్క చేయం. ఆత్మతో మాట్లాడడానికి మనం అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మనకు తెలిసినంత వరకు అయితే అన్న మనమైతే దగ్గరలోకి వచ్చేసాం. ఆత్మ ఉండే స్పాట్కి అయితే మనం దగ్గరలో ఉన్నాం. ఆ ఆత్మ చెట్టు పైనే ఉంటుందంట. నల్ల చీర కట్టుకుని గాజులు వేసుకుని ఉంటుందంట. అది భయంకరంగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా బ్రేక్ అయిపోయిందో చూడండి. అది ఇక్కడ దగ్గర 10 లైట్స్ దాకా బ్రేక్ అయిపోయింది. ఇది కూడా రీసెంట్గా వేసిన పోలే. ఇది ఇక్కడంతా కావాలని చెప్పేసి కింద ఇవన్నీ ఏదో క్రియేచర్ అనేది మొత్తం దాన్ని స్క్రాచ్ చేసినట్టుంది. ఇక్కడ వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఆత్మకి తోడుగా ఒక స్నేక్ అయితే ఉందంట ఇక్కడ. సో ఆ స్నేక్ కూడా ఆత్మకి హెల్ప్ చేయడానికి ఇక్కడే తిరుగుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు జనాలు. సో ఇక్కడ మనం ఆ స్నేక్ను కూడా ఫైన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పటికి ఇక్కడికి వచ్చి 2 hours అయింది. సో ఫస్ట్ మనం ఎంటర్ అయినప్పుడే మనకు ఒక స్ట్రేంజ్ క్రియేచర్ అయితే కనపడ్డది అక్కడ. సో ఇక్కడ ఊరి జనాలు నమ్ముతున్న ప్రకారం ఏంటంటే ఇక్కడ పూజలు కూడా జరిగాయంట. సో మనం ఆ ప్రూఫ్స్ ఉన్నాయా లేవా అనేది కనిపెడదాం. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ పూజలు చేయడం వల్ల ఆత్మని బయటికి రాకుండా ఇక్కడ బంధించారు అన్నది వాళ్ళ నమ్మకం. సో ఇక్కడ నిజంగా పూజలు జరిగాయా లేవా
అనేది మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కమాన్. టెన్త్ లైట్ కదా ఇది. అది కూడా వర్క్ చేయట్లేదు. అది చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ 20 లైట్స్ దాకా ఉన్నాయి. మనకి ఒక ప్రూఫ్ అయితే దొరికింది ప్రస్తుతానికి. ఈ లైట్ కూడా వర్క్ చేయట్లేదు. కాకపోతే ఈ లైట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, దాన్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. మొత్తానికి బ్లాస్ట్ అయిపోయింది అది. వాళ్ళు అన్న ప్రకారం అయితే ఇక్కడ ఏవో పూజలు మాత్రం జరుగుతున్నాయని మాత్రం చెప్పారు. ఇక్కడికి రాగానే మనకి కొంచెం సౌండ్స్ కూడా డిఫరెంట్ అయిపోయింది. చూడండి గాలి కూడా ఎలా వస్తుంది. సో మనకి ఇక్కడ నా గెస్ ప్రకారం అయితే ఇక్కడ సెకండ్ క్లూ అయితే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఏం కనిపించింది రా? సెకండ్ ప్రూఫ్ అన్న ఊరు జనాలు చెప్పడం అయితే కరెక్టే. ఇక్కడైతే సంథింగ్ స్ట్రేంజ్ జరిగింది. చూడండి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడైతే పూజలు అయితే జరిగాయి. చూడండి ఆత్మని బంధించడానికి ఇక్కడ కొంతమంది పూజారులు అయితే ఏదో చేశారు ఇక్కడ. ఇదైతే సెకండ్ ప్రూఫ్. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇది ఒక సెకండ్ ప్రూఫ్. చూడండి ఇంకేమైనా ఉన్నాయో చూడరా అటు ఇటు. అదే ఇక్కడ చూడు, ఇక్కడ ఏదో ఉంది. లోపల చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఆత్మని బంధించారనుకుంటా. ఇక్కడైతే కుండలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ బిలీఫ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఇక్కడైతే క్షుద్ర పూజలు అయితే జరిగాయి. చూడండి బ్రో, నాకు తెలిసి ఇక్కడైతే ఏదో బంధించారు. ఈ పూజ అయితే నాకు తెలిసినంత మాత్రం రీసెంట్గా జరిగిన పూజ జరిగిద్దంటే ఇది. సో మనకు తెలిసినంత వరకు అయితే ఇది లాస్ట్ వీక్ లేదంటే 1 మంత్ బ్యాక్ జరిగి ఉండొచ్చు, లేదంటే నిన్న కూడా జరిగి ఉండొచ్చు ఇది. సో ఈ కలర్ అయితే చూడండి, ఇదంతా బ్రేక్ అయిపోయింది. మరి ఆ లోపల మాత్రం చీరలు కనపడుతున్నాయి మనకి. చీర, జాకెట్, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ. వాళ్ళు చెప్పినంత వరకు అయితే ఇదంతా కరెక్టే. చూడండి కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, క్షుద్ర పూజలు. దాన్ని సెకండ్ ప్రూఫ్ అయితే వర్కౌట్ అయింది. ఇప్పటికీ మనకి 2 ప్రూఫ్లు అయితే కరెక్ట్ అయిందన్న. సంథింగ్ స్ట్రేంజ్ అయితే ఉందండి ఇక్కడ. మన 10th లైట్ అన్న, 10th లైట్ దగ్గర ఒక పూజ అయితే జరిగింది. అవును. నా పైన చెట్టుపై క్యాప్చర్ చేయండి ఫ్రెండ్స్. చెట్టు నా పైకి చూపెట్టాను. అక్కడ. సో ఫ్రెండ్స్, ఊరి జనాలు చెప్పినంత వరకు ఏంటంటే ఆత్మ అనేది నల్ల చీర కట్టుకుని మల్లెపూలు ధరించి ఈ చెట్టు పైన మాత్రమే ఉంటుందంట. ఎవరైనా పొరపాటున ఇటువైపు వస్తే వాళ్ళని చంపి భయపెట్టేసి చంపేసి మొత్తం విచిత్రంగా చేస్తుందంట, అరుస్తూ. ఇక్కడ ఏదో పాము కూడా ఉందంట, ఆ పాము కూడా దానికి హెల్ప్ చేయడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుందంట.
మనం ఇప్పటిదాకా అయితే జస్ట్ 2 ప్రూఫ్స్ ఫైండ్ చేస్తాం. మనకైతే ఇప్పుడు మనం ఆత్మతో మాట్లాడాలి, ప్లస్ ఆ పామును కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఫైండ్ చేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ చెట్లే ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయంట. చూడండి ఫ్రెండ్స్, సో ఈ దగ్గరలో ఒక మర్రి చెట్టు అయితే ఉంది. ఆ మర్రి చెట్టు పైన ఆత్మ అనేది ఉందంట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడడానికి, మనం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీకోసం మేము ఇంత కష్టపడి ఈ వీడియో చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల నైట్ అయ్యేసరికి ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటున్నారు. ఇక్కడ జెంట్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ ఆత్మ లేడీస్ని ఏం చేయదంట, ఓన్లీ జెంట్స్ని మాత్రమే చంపేస్తుందంట. సో ఈ సరౌండింగ్స్లో మొత్తం బిల్డింగ్స్లో అందరిలో ఇక్కడ మొత్తం దగ్గర దాదాపు ఒక 25 హౌసెస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం లేడీస్ మాత్రమే ఉంటారు. జెంట్స్ 6 అయ్యేసరికి వేరే ఊర్లోకి వెళ్ళిపోతున్నారంట. ఇక్కడ ప్రస్తుతం ఈరోజు అయితే మేమిద్దరం మాత్రమే ఉన్నాం. నేను శ్రీచరణ్ బ్రో ఇద్దరం మాత్రమే ఉన్నాం. మేము ఏంటంటే మీకు ఆ దెయ్యాన్ని చూపించి, లేకపోతే వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇంకో పాముని చూపిద్దామనేసరికి మేము ఇక్కడికి వచ్చాం. మనకైతే ఇండికేషన్ వస్తుందన్న, గాలి మాత్రం గట్టిగా స్టార్ట్ అయింది. మనం వెళ్ళాల్సిన స్పాట్ ఫోకసింగ్ ఉంది చూసారా, లాస్ట్కి వెళ్ళాలి మనం. గాలి గట్టిగా స్టార్ట్ అయింది. కమ్ ఇంద్రా మై గాడ్. వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 3rd ప్రూఫ్ అన్న. ఇక్కడ కూడా రీసెంట్గా పూజలు అయితే జరిగాయి. నాకు తెలిసి అయితే ఇది నేను నైట్ జరుగుండొచ్చు అన్న. ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పటికీ 3 ప్రూఫ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఒకటి స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఆ స్ట్రీట్ లైట్స్, థర్డ్ది ఇది. సో మనం దగ్గరలోనే ఉన్నాం. మనకైతే ఫ్రెండ్స్, మనకైతే ఇండికేషన్ వచ్చింది. ఊరు జనాలు చెప్తున్న ప్రకారం ఏంటంటే, మనం దగ్గరలోకి వెళ్తున్నప్పుడు గాలి మాత్రం గట్టిగా వస్తుందంట, మనం భయపెట్టడానికి ప్రయత్నిస్తుందంట. సో అయినా సరే మనం వెళ్ళి ఫైండ్ అవుట్ చేద్దాం. వాళ్ళు నమ్ముతున్న 2 ప్రూఫ్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకటి, ఆత్మ ఉందా లేదా, తనతో కన్వర్జేషన్ చేద్దాం. తను ఎలా చనిపోయింది ఏంటి అనేది కన్వర్జేషన్ చేద్దాం. రెండోది, వాళ్ళు నమ్ముతున్నది ఏంటంటే ఇక్కడ పాము రూపంలో ఉంది కదా, ఆ పాము ఉందా లేదా అనేది అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. పదండి అన్న. ఇదైతే 3rd ప్రూఫ్. ఇదైతే నిన్నో మొన్న చేసి ఉండొచ్చు ఇది. రైట్ అన్న. చూసేవాళ్ళ మనం రీచ్ అయిపోతున్నాం. ఒక 2 మినిట్స్లో మనం అక్కడ ఉంటాం. మనం ఇక్కడికి వచ్చి దగ్గర 3 అవర్స్ అయింది. సో మనం ఫైనల్గా రీచ్ అవుతున్నాం. అది లాస్ట్లోనే ఉంటుందంట ఆత్మ. మనం ఫైండ్ అవుట్ చేద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్టోరీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే ఆ చెట్టు.
ఊరు జనాలు చెప్తున్న చెట్టు అయితే ఇదే. ఈ చెట్టు పైనే ఆ దెయ్యం అనేది కూర్చుని ఉంటుందంట. రాత్రి అయ్యేసరికి ఇక్కడి నుంచి అరుపులు వినపడుతున్నాయంట, గజ్జల సౌండ్లు ఇక్కడి నుంచి వినిపిస్తుందంట. ఈ చెట్టు పైనే ఉంటుందంట ఆ దెయ్యం. సో మనమైతే ఇక్కడే ఉన్నాం. మనం ఇక్కడికి వచ్చి దగ్గర ఒక 4 hours అయితే అయ్యింది. సో ఇక్కడ మనం ఇంకా ఉందాం, తనతో మాట్లాడే మనం ఇక్కడి నుంచి వెళ్దాం. చూడండి, నా చెట్టు మాత్రం ఈ విధంగా ఉంది. ఆత్మ గారు, మీకేమైనా ప్రాబ్లం ఉందా? మీతో మాట్లాడటానికి వచ్చా. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇక్కడ ఈ లేడీసే ఉంటున్నారంట కదా, జెంట్స్ రావడానికి భయపడుతున్నారంట కదా. మేమిద్దరం ధైర్యం చేసి వచ్చాం, మీతో మాట్లాడడానికి మేమైతే వచ్చాం ఇక్కడికి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అసలు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు పీడిస్తారు? మీకు ఏ ప్రాబ్లం ఉంది? ఇప్పుడు మేమైతే ఇక్కడే ఉన్నాం, వచ్చి మాట్లాడండి మాతోటి. మేము ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసాం, పాములో ఉంటుందని ఊరు జనాలు నమ్మారు. కాకపోతే ఇక్కడ పాములు ఏం లేవు. సో మాకైతే ఫస్ట్ రీజన్ కరెక్ట్ అనిపిస్తుంది. మీరు ఈ చెట్టుపైనే ఉండి ఉంటారు. మేము మీతో మాట్లాడటానికి వచ్చాం. మేము ఈ ఊరు జనాల్లాగా పూజలు అవేం చేయలేదు, డైరెక్ట్ మంచి మనసుతో వచ్చాం. ఓకే, మాకు అర్థమైపోయింది. మీరు మాతో మాట్లాడటానికి ఇష్టమై ఉన్నట్లేదు. ఫ్రెండ్స్, ఆత్మ వచ్చే వరకు మనం ఇక్కడే ఉన్నాం. ఇంకా 1 hour అయినా పర్లేదు, మార్నింగ్ అయినా సరే పర్లేదు, మనం ఇక్కడే ఉన్నాం, తనతో మాట్లాడదాం. ఇది ఫైనల్లీ చెట్టు అయితే ఇదే. ఇక్కడికి రాగానే మా బ్రోకి లెగ్ పట్టేసింది, మా లైట్ కూడా ఆఫ్ అయిపోయింది, మాకు మొత్తం బాడీలో ఎనర్జీ అనేది లెస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి దగ్గర 5 hours అయింది. వచ్చినంతసేపు బాగానే ఉన్నాం. కరెక్ట్ ఈ స్పాట్ దగ్గరికి రాగానే మా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి, మా బ్రోకి మొత్తం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చి 5 hours అయింది. తను మాత్రం మనకైతే కనపడలేదు. సో చూడండి, మాకైతే ఇక్కడ ఏమొస్తుంది, బ్యాట్ అన్న, మాకైతే ఇక్కడ వార్నింగ్ సైన్స్ అయితే ఇచ్చింది. గట్టిగా గాలి రావడం, మా ముందు నుంచి ఏదో క్రియేచర్ వెళ్ళడం, ఇదంతా మీరైతే క్యాప్చర్ అయ్యింది. మీరైతే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వాళ్ళు నమ్ముతున్న ప్రకారం ఏంటంటే ఆ చెట్టు పైన దెయ్యం ఉంది, నిజంగానే ఉంది. కాకపోతే తను పగబట్టింది ఈ ఊరి జనాలను మాత్రమే. ఎందుకంటే తను యాక్చువల్గా రేపుకి గురై చనిపోయింది. ఇక్కడ చనిపోయిన పంచతం ఇక్కడే ఉంది. ఈ ఊరి జనాలు ఏం చేశారంటే క్షుద్ర పూజలు చేసి ఆత్మని ఇక్కడే బంధించారు. ఇక్కడి నుంచి తను బయటికి వెళ్ళలేదు. సో పొరపాటుగా ఎవరైనా ఇక్కడ పనిచేస్తున్న పొరపాటు మా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆత్మ అయితే ఉంది. సో మమ్మల్ని మాత్రం ఏం చేయలేదు, మాకు మాత్రం వార్నింగ్ సైన్స్ ఇచ్చింది. గట్టిగా గాలి రావడం, సమ్ స్ట్రేంజ్ క్రియేచర్స్ని మా ముందు పంపడం, మమ్మల్ని అయితే భయపెట్టాలని చూసింది. కానీ మమ్మల్ని మాత్రం ఏం చేయలేదు. ఎందుకంటే మేము స్వచ్ఛమైన మనసుతో వచ్చాం, తనతో మాట్లాడటానికి వచ్చాం. కాకపోతే తను మాతో మాట్లాడలేదు, కానీ ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చేయించింది. తను కక్ష పెట్టుకుంది ఈ ఊరి జనాల మీదే. ఎందుకంటే వాళ్ళు తనని బంధించడానికి ప్రయత్నించారు, క్షుద్ర పూజలు చేశారు. మనం చూసినట్టయితే దగ్గర ఇక్కడ చాలా వరకు అయితే క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి. సో తను కక్ష పెట్టుకుంది మాత్రం ఈ ఊరి జనాల మీదే, వేరే మనుషులు మాత్రం ఏం చేయదు. సో తను ఎప్పుడు ఎక్కువ శాంతిస్తుందో అప్పుడు ఈ ఊరి జనాలు సేఫ్లో ఉంటారు. అప్పటిదాకా ఈ హత్యలు అయితే జరుగుతూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, బాయ్.